దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 18, 19 వచనాలు. బాణములను పట్టుకొనుము, నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన యెడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు. ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా గారి మధ్య, అలానే రాజు యెహోయాషు మధ్య జరిగిన సందర్భం ఇది. చరిత్రలో మనం చూసుకున్నట్లయితే దావీదు గారి కుమారుడు, దావీదు గారి తర్వాత రాజు అయ్యాడు సొలొమోను గారు. సొలొమోను గారు రాజు అయిన తర్వాత సొలొమోను యొక్క కుమారుడు రెహబాము, అలానే సొలొమోను యొక్క సేవకుడు యరొబాము. రాజ్యము 2 భాగాలుగా విభజించబడింది సొలొమోను గారి తర్వాత. యరొబాముకేమో దేవుడు 10 గోత్రాలను అప్పగించాడు, రెహబాముకేమో 2 గోత్రాలను అప్పగించడం జరిగింది. ఈ 2 గోత్రాలు ఎవరంటే యూదా, బెన్యామీను గోత్రాలు. ఈ యూదా, బెన్యామీను గోత్రాలని దేవుడు రెహబాముకు అప్పగించాడు. అయితే ఇది ఈ 2 గోత్రాలు కలిపేమో యూదా రాజ్యంగా, ఇదొక రాజ్యంగా ఉంది. అలానే 10 గోత్రాలేమో ఇశ్రాయేల్ రాజ్యంగా ఉంది. ఈ ఇశ్రాయేలు, ఈ యూదా రాజ్యాలు ఇవి 2గా విడిపోయినాయి సొలొమోను గారి తర్వాత, రెహబాము, యరొబాము. అయితే ఈ యూదా రాజ్యం దక్షిణాన దావీదు వంశం రాజ్యం ఏలింది. ఉత్తరాన రాజ్యమేమో 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యం, దక్షిణాన 2 గోత్రాలేమో యూదా రాజ్యం. అయితే ఈ యూదా గోత్రంలో నుంచి దావీదు వంశం ఏలింది. ఇదే వంశం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు పుట్టుక వరకు ఇదే వంశంలో కొనసాగింది. అయితే ఈ 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యం. ఈ 10 గోత్రాలలో యరొబాము చేశాడు కదా, దేవుడికి మొదట బాగానే ఉన్నాడు. తర్వాత రాను దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ చేయటము, పాపం జరిగించి దేవుని దృష్టికి చెడుతనం జరిగించటము, అలాగే విగ్రహారాధనని ప్రేరేపించటము, ఇలా చేస్తూ వచ్చాడు యరొబాము. తర్వాత ఇప్పుడు ఎలీషా ప్రవక్తతో మాట్లాడిన రాజు పేరు యెహోయాషు. ఈ యెహోయాషు వాళ్ళ తండ్రి పేరు యెహోయాహాజు. ఈ యెహోయాహాజు, యెహోయాషు వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటము, దేవునికి ఇష్టం లేని పనులు చేయటం జరుగుతూ వచ్చింది. అయితే ఈ రాజులు వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు పరిపాలిస్తూ వచ్చిన తర్వాత వీళ్ళందరిని బట్టి ఏం తెలుస్తుంది అంటే, వాళ్ళు వచ్చారు, రాజ్యమేలారు, అలానే ఇంకా తర్వాత చనిపోయారు, అదే కనబడుతుంది. కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు. అయితే వీళ్ళు వచ్చి పరిపాలించారు అని చెప్పుకోవటానికి గర్వించదగిన విషయం ఇక్కడ ఏమీ లేదు. అయితే ఇశ్రాయేల్ రాజ్యానికి మరొక రాజు వచ్చాడు. ఆ రాజు పేరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ రాజు ఎవరంటే యెహోయాషు. అయితే ఈ యెహోయాషు కూడా చెడుతనం జరిగించాడు. సరే, ఇంకా అది అయిపోయింది. అది జరుగుతూ ఉన్నప్పుడు శత్రువులని దేవుడు ప్రేరేపించాడు. వీళ్ళు ఇశ్రాయేలీయులు ప్రజలు ఇట్లా పాపం చేస్తున్నారు, దేవుని మాటకు లోబడట్లేదని, ఆ పాపానికి శిక్షగా దేవుడు ఏం చేశాడంటే సిరియన్లు అనే వాళ్ళని లేపాడు. అంటే శత్రువులు వీళ్ళు. ఈ సిరియా వాళ్ళు దండెత్తి రావటము ఈ ప్రజల మీదకి, ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఇలా జరుగుతూ వస్తుంది. ఇశ్రాయేల్ వారిని దేవుడు సిరియా వారికి అప్పగించాడనమాట. అయితే యెహోయాషు వాళ్ళ తండ్రి యెహోయాహాజు దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు కనికరించాడు. దేవుని దగ్గర నుంచి ఎంత కనికరము, ఎంత కృప మనకు కనబడుతుంది. వాళ్ళు దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేస్తున్నా కానీ ఈ యెహోయాహాజు దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు కనికరించి అతని మనవిని అంగీకరించి ఒక రక్షకుణ్ణి వాళ్ళకు అనుగ్రహించాడు. అతని చేత ఈ ఇశ్రాయేల్ వారు సిరియన్లు వశం నుండి తప్పించుకొని మునుపటి వలె వాళ్ళ స్వస్థానాలలో కాపురం ఉన్నారు. దేవుడు ఎంత కనికరం గలవాడో, ఆపదలో మొరపెట్టినప్పుడు దేవుడు మనవి ఆలకిస్తాడు. ఈ యెహోయాషు ఇక్కడ మనకి పేర్లు కన్ఫ్యూజ్గా ఉంటాయి. యెహోయాహాజు, యెహోయాషు ఈ పేర్లన్నీ దగ్గర ఒకలాగానే ఉంటాయి. ఈ యెహోయాషు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అతను చనిపోయే టైంలో, ఎలీషా గారు చనిపోయే టైంలో ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చెప్తాడంటే 17వ వచనంలో, రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనబడుతుంది.
తూర్పు వైపుననున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియన్ల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియన్లు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదువని చెప్పాడు. ఎలీషా గారు బాణం కిటికీ వైపుకు చూపించి ఆ బాణం వేయమంటారు యెహోయాషుతోటి. అప్పుడు అతడు బాణం వేస్తాడు. బాణం వేస్తే ఎలీషా గారు పలుకుతారు, ఇది యెహోవా రక్షణ బాణము, యెహోవా సిరియన్ల చేతిలో నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. 18, 19 వచనాల్లో చూసుకుంటే, బాణములను పట్టుకొనుము, ఆ బాణాలను నేలకేసి కొట్టమని చెప్తాడు ఎలీషా ప్రవక్త. చెప్తే ఇతడేం చేస్తాడంటే 3 సార్లు కొడతాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, నువ్వు 5 సార్లు అయినా 6 సార్లు అయినా ఇంకా కొట్టుండొచ్చు కదా, కనీసం 3 సార్లే కొట్టావేంటి, కాబట్టి శత్రువులను 3 సార్లు నువ్వు హతము చేస్తావని ఎలీషా ప్రవక్త చెప్తాడు. ఇక్కడ ఏంటంటే ఇది యెహోయాషు ఇట్లా ఈ బాణాన్ని కొట్టడం ఏం సూచిస్తుందంటే విశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ మాటల్లోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది. యెహోయాషు తాను చేయవలసిన పనిని 2వసారి 3వసారి కూడా చేసినందుకు మురిసిపోయి ఉండొచ్చు. అతని దృష్టిలో ఇది విశ్వాస కార్యమే. అయితే దేవుడు, దైవజనుడు అతడు మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే 5 సార్లు అయినా 6 సార్లు అయినా కొట్టుండొచ్చు కదా నువ్వు బాణాన్ని, నువ్వు 3 సార్లకే ఎందుకు ముగించావని దేవుడు, దైవజనుడు నిరుత్సాహపడ్డారు. అతనికి కొంత దొరికింది, చెప్పాలంటే చాలా దొరికింది. పరీక్షలో అతడు ఎంతవరకు నమ్మి ఆశించాడో అంతవరకు దొరికింది. కానీ అతనికి దక్కాలని ప్రవక్త ఆశించిందంతా అతడు పొందలేకపోయాడు. ఆశీర్వాదంలోనూ వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసి రాలేదు. మనుషులందరూ పొందగలిగే దానికంటే ఎక్కువే పొందాడు కానీ దేవుడు ఇవ్వగలిగిన దాన్నంతటినీ పొందలేదు. మన జీవితాల్లో ఇది ఎంత ఉపయోగకరమైన సందేశం. ఈ దేవుని వాగ్దానము హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది. చివరిదాకా ప్రార్థన చేయటం అనేది ఎంత ముఖ్యం. వాగ్దాన పరిపూర్ణతను నమ్మిక గల ప్రార్థనల వలన లభించే అన్ని దీవెనలను స్వంతం చేసుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి పౌలు రాసిన మాటల్లో ఇంతకంటే నొక్కి వక్కాణించిన మాటలు మరెక్కడా కనబడవు. ప్రతి మాటలోనూ అనంతమైన ప్రేమ, ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చేయగల శక్తి ఇమిడి ఉన్నాయి. అయితే ఒక్క షరతు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఆయన్ను ఎంతవరకు చేయనిస్తే అంతవరకు చేస్తాడు. మనలను రక్షించి తన రక్తంలో కడిగి తన ఆత్మ మూలంగా మనలను శక్తిమంతుల్ని చేసి అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మన పక్షంగా అత్యవసర పరిస్థితుల్లో అన్ని ఆపదల్లో పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, విశ్వాసాన్ని సూచిస్తుంది. మనము దేవుణ్ణి ఏదైనా ఒక విషయం కోసం అడుగుతాము. అడిగి అది సంపూర్ణంగా నెరవేరే వరకు, అంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు సరి అయినవైతే దేవుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తారు. ఏదైనా ఒక విషయాన్ని మనము సరైన ఆలోచనతోటి దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు అది మధ్యలో వదిలేయకుండా అది చివరి వరకు కొనసాగిస్తే బాగుంటుంది. మన విశ్వాసం కూడా వృద్ధి చెందుతుంది. కానీ ఇతడు 3 సార్లే కొట్టాడు. ఇంకా ఎక్కువ సార్లు కొడితే ఇంకా బాగుండేది. అంటే దేవుడు ఆశించినంత ఫలితాలను పొందుకునేవాళ్ళు. కానీ 3 సార్లే కొట్టినా కానీ శత్రువులను జయించడం జరిగింది. అలానే మనం కూడా ఏదైనా దేవుణ్ణి ఒక విషయాన్ని అడిగినప్పుడు ఆ విషయాన్ని చివరి వరకు పొందుకునే వరకు దేవుని పైన విశ్వాసం ఉంచి పొందుకోవటం అనేది చాలా ముఖ్యం. మనము ఎంతవరకు ఆయన్ని చేయనిస్తే అంతవరకు చేస్తాడు. అంటే మనం ఎంతైతే విశ్వాసం ఉంచుతామో విశ్వాసం ఉంచిన మేరకు దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగిస్తాడు. ఈ మాటల ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు నాయన. విశ్వాసం నాకు కర్తయి దాన్ని కొనసాగించేవాడు నీవే కనుక నా తండ్రి, మా ఆలోచనలు, మా ఉద్దేశాలు మంచివైతే నా తండ్రి నాయన ప్రభ, మీరు వాటిని తప్పక నెరవేరుస్తారు ప్రభ. అయితే మేము తగినంత విశ్వాసం కలిగి ఉండటానికి మాకు శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రములు నాయన ప్రభ. అయ్యా, చరిత్రలో నాయన ప్రభ రాజులు తప్పిపోయినప్పటికీ మరలా మీ వద్దకు వచ్చి వేడుకున్నప్పుడు నాయన ప్రభ మీరు కనికరించారు. మీ కృప కనికరము ఎంత గొప్పదో నా తండ్రి నాయన ప్రభ మాకు అర్థమవుతుంది ప్రభ. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభ.
అత్యంత ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన. ఎవరైనా వచ్చి నాయన ప్రభ నీ పాదాల చెంత పెడితే నాయన తప్పక క్షమించే దేవుడు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మీ కృపచేత నింపమని వేడుకొంచున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. మీ నాయన ప్రభ విశ్వాసంలో వృద్ధి పొందించమని అయ్యా నా తండ్రి నాయన ప్రభ. అయ్యా విశ్వాసము నా తండ్రి నాయన ప్రభ దినదినము నాయన ప్రభ రెట్టింపు చేసుకోవటానికి నీ కృపను అనుగ్రహించమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.